ఈ వీడియోలో నేను డైరెక్ట్గా శివాబ్రోని అడ్రస్ చేస్తూనే మాట్లాడతా. ఎందుకంటే రీజన్ బీయింగ్ హెచ్కే మీద వీడియోలు చేసే వాళ్ళలో నేను ఒకడిని. సో మ్యాటర్ ఏంటంటే సీరియస్ మ్యాటర్కి వెళ్ళే ముందు సరదాగా టీచర్ రెండు మాట్లాడుకుందాం. ఎందుకంటే నాకు ఆ ఇంటర్వ్యూ కదా వీడియో మొత్తం చెందిన తర్వాత నాకు ఒక పాయింట్ దగ్గర పాజ్ చేసుకుని తెగ నవ్వా. ఎందుకంటే ఆయన ఏమన్నాడంటే వ్యూస్ వచ్చేయాలి, వైరల్ అయిపోవాలి, బిగ్ బాస్కి వెళ్ళిపోవాలి, డామ్ డీమ్ డిస్క్ అని చెప్పి సీరియస్గా అయిపోయాడు. నాకది తెగ నవ్వొచ్చింది. ఎందుకు తెలుసా బ్రో, తప్పుగా అనుకోకండి, ఈ విషయం ఎవరైనా చెప్పచ్చు కానీ బ్రో నువ్వు మాత్రం చెప్పకూడదు బ్రో. ఎందుకంటే అలా వెళ్ళింది నువ్వు కాబట్టి, నువ్వు అలా వెళ్ళావు కాబట్టి అందరూ అలాగే వెళ్తారని అది ఎలా బ్రో అలాగా డిసైడ్ చేసేసావు. సో బ్రో మీరు ఎవరికైనా తెలియాలని చెప్తాం, మనోడు నేను ఫస్ట్ నుంచి ఫాలో అయ్యాను బ్రో హానెస్ట్గా మిమ్మల్ని. అందుకే నేను చాలా క్లియర్గా చెప్తాను మీకు. కాంట్రవర్షియల్ ఇంటర్వ్యూలు చేసేవాడు, ఇప్పుడు వాళ్ళ పేర్లు వద్దు కానీ కొంతమంది అలాంటి ఆ క్వశ్చన్లు కూడా అసలు బో అలా ఉండి అలాంటి క్వశ్చన్లు కూడా అడిగేవాడు. దాని తర్వాత ఒక బకరా దొరికాడు పన్బికిట్ భార్గవ్ అని, వాడు డఫాగాడు. అయితే వాడు ఒక యథా పని చేశాడు. వాడి గురించి ఈయన డైలీ అప్డేట్స్ ఇస్తా అసలు లైవ్ ట్రాక్ పోలీసులు వచ్చేసారు, సందులో దూరారు, వాళ్ళ ఇంటి ముందు ఉన్నారు, ఎవరికైనా కనెక్ట్ అయిన వాళ్ళు తెలిసి చూస్తున్నారు ఆ రోజుల్లో తెలిసి ఇచ్చేసారు అని చెప్పి మనోడు వైరల్ అయ్యాడు. అలా బిగ్ బాస్కి వెళ్ళాడు. అప్పుడు నేను ఇంకా సోషల్ మీడియాలో లేను, అంటే ఇవన్నీ లేవన్నమాట. మన జాబ్ మనం చేసుకుంటా కూల్గా ఉండేవాళ్ళం, కామెంట్ సెక్షన్ వారియర్స్ మనం అప్పట్లో. అయితే మనోడు బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు మనోడి కోసం బిగ్ బాస్ కామెంట్ సెక్షన్లో ఫైట్ చేసిన వాళ్ళలో నేను ఒకడిని. నమ్మినా నమ్మపోయినా శివ. ఏదో చెప్తానంటే ఒకడు ఇంత స్టేజ్లో నుంచి బిగ్ బాస్కి వెళ్ళడం గొప్ప విషయం, మీరు బాగా ఆడారు, బాగా ఎంటర్టైన్ చేశారు, కాంట్రవర్సీ కూడా నటరాజ్ మాస్టర్తో మీకు గుర్తుందో లేదో ఒక ఎత్తి చూపించారు మీరు, షర్ట్ ఏదో ఎత్తి చూపించారని చెప్పి రచ్చ అయింది. అది చిన్న చిన్న మిస్టేక్లు జరుగుతూ ఉంటాయి, దాన్ని మనం సాగదీయకూడదు, అసలు 90% చూడాలి కానీ 10% చూడకూడదు అని చెప్పి మీరు ఎలాగైనా సరే మీరు టాప్లో ఉండాలి అది అని చెప్పి మొత్తానికి మీకోసం ఫైట్ చేసిన వాళ్ళు నేను ఒకటి. అలాంటిది మీరు ఇలా అంటాం హాస్యాస్పదం బ్రో. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇది కూడా కామెడీ కదా. వారం రోజుల నుంచి మీరు ఆ ఇన్స్టాగ్రామ్లో ఓదర కొట్టారు. అసలు అది చూసి నాకు ఏదో అయింది, ఏదో ఉంది, నెక్స్ట్ లెవెల్ ఏదో ఉంది, అసలు కాయిన్కి ఇంకో సైడ్ ఏదో ఉంది, మనం ఏదో మిస్ అయ్యాము, ఖచ్చితంగా కరెక్ట్ చేసుకోవాలి, శివాబ్రో కరెక్ట్ చేస్తాడు, మనం దాన్ని తీసుకెళ్దాము అని చెప్పి నేను అనుకున్నా. తీరా చూస్తే ఈరోజు మీరు పెట్టిన వీడియో తుస్సు బాంబు అంటారు సరా, బుస్సు బాంబు అది. మీరు పెట్టిన ఇన్స్టాగ్రామ్ స్టేటస్లకి ఈరోజు మీరు పెట్టిన వీడియోకి ఏమాత్రం పొంతరుందా? అసలు నేను కొండందా ఎలకని పెట్టాను కానీ ఎలక కాదు కదా, చేమను కూడా పట్టుకోలేదు బ్రో మీరు. అసలు ఏం చెప్పారు మీకైనా అర్థమవుతుందా? నాకైతే ఎక్కడ వస్తుందంటే ఇంతటి దానికి మీరు ఆ సెల్ఫీలు, చిన్నపిల్లడు బ్రో, నాకు అర్థం కాలేదు సెల్ఫీలు విషయంలో. ఇంక మొదలెడదామా, వచ్చేస్తున్నా, కామెడీగా ఉంది బ్రో. ఎందుకంటే మీరు ఒక స్టేజ్కి వెళ్ళిపోయారు, మీరు అక్కడ ఉండి అది అలా ప్రొఫెషనల్గా, ఇప్పుడు నాలంటే ఆడని పెట్టినప్పుడు అనుకోవచ్చు, మీరు ప్రొఫెషనల్గా డిగ్నిఫైడ్గా డీల్ చేయాలి. కానీ అది పెట్టి మీకు ఒక ఇద్దరు వాళ్ళెవరో పోస్టులు పెట్టి మిమ్మల్ని ఇంకా ఇచ్చేస్తుంటే మీరు దాన్ని ఎలివేషన్ ఇచ్చుకోవటం ఎందుకు బ్రో? అదంతా వై డోంట్ యూ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఎందుకు పెట్టలేరు? అయిపోయింది. ఇంకొక పాయింట్ చెప్పి వీడియోలోకి వెళ్ళిపోదాం. అంటే వీడియోలోనే ఉన్నాం కానీ ఇంకోటి ఏంటంటే మీరు ఒక పాయింట్ చెప్పారు, సీరియస్ పాయింట్, మీరు కూడా ఒకళ్ళు చూస్తే స్కిప్ చేయకుండా చూడండి. ఏం చెప్పారంటే ఇండస్ట్రీలో నేను ఎవరితో సంథింగ్ ఇలాగ రైవలరీస్ పెట్టుకోలేను, వాళ్ళందరూ నేను అందరితో మంచిగా ఉండాలి, అందరితో ఇంటర్వ్యూస్ చేసుకుంటూ ఉండాలి. సో అలా చెప్పారు. ప్రాబ్లం తెలుసా బ్రో, ఇదే మేజర్ ప్రాబ్లం. ఇది మీకు ఒక్కరికే కాదు, కొంతమంది ఇలాగే ఉన్నారు, 2-3. మీరు మా వాళ్ళు అనుకున్న రోజు నుంచి ఈ రోజు వరకు వచ్చిన చేంజెస్ చెప్తా. మీరందరూ ఒక టైంలో కామనర్స్గా స్టార్ట్ అయ్యి ఈరోజు మీరు సెలబ్రిటీస్ అయ్యారు, బిగ్ బాస్కి వెళ్ళారు, ప్రజలతో కనెక్ట్ అయ్యారు, సెలబ్రిటీస్ అయ్యారు. అప్పట్లో మీరు ప్రతి చిన్న విషయాన్ని ప్రజలకి అర్థమయ్యేలాగా అవేర్నెస్ కోసమని కానీ లేదంటే ఆ విషయం జనాల్లోకి వెళ్ళాలని కానీ మంచి ఉద్దేశంతోనే చేశారని చెప్పి నేను భావించేవాడిని. కానీ ఇప్పుడు మీరు అన్న మాటలు పెట్టి అప్పట్లో మీరు వైరల్ అవడం కోసం ఎన్ని చేస్తుంటారు. ఎనీవే, ఇప్పుడు అదే మీరు అప్పట్లో జనాల కోసం రియాక్ట్ అయ్యే మీరంటే మీరు ఒక్కళ్ళు కాదు ఇంకా ఉన్నారు. ఇప్పుడు అదే జనం కోసం మీరు మాట్లాడటం మానేశారు బ్రో. మాట్లాడుతున్నారు, ఎక్కడ మాట్లాడుతున్నారు తెలుసా? మీ కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్వాల్వ్ అవునప్పుడు మీరు ఫాలో అయ్యే సెలబ్రిటీస్, మీరు మాట్లాడే సెలబ్రిటీస్, మీ బిగ్ బాస్ కొలీగ్స్ ఇన్వాల్వ్ అవున విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి వరకే మాట్లాడుతున్నారు. రాజేంద్ర ప్రసాద్, డేవిడ్ వార్నర్, ప్రెగ్నెంట్ ఉమెన్, ఒక రేప్ కేసు మాట్లాడాలి, అన్నీ ఖచ్చితంగా మాట్లాడాలి, మంచి విషయాలు జనాలు తెలియాలి. బట్ అయ్యే మాట్లాడుతున్నారు, వాంటెడ్గా వీటిని ఇగ్నోర్ చేస్తున్నారు. జనాలు ఎవరు పిచ్చోళ్ళు కాదు బ్రో, మిమ్మల్ని ఎలా అయితే తీసుకెళ్లారో అలా తీసుకొచ్చేస్తారు. వాళ్ళకి నెమ్మదిగా అర్థమవుతుంది ఏంటన్నది, రియాలిటీ అన్నది వాళ్ళు డ్రా చేసుకుంటారు. క్వశ్చన్స్ వస్తాయి, మీరు వాటిని డిలీట్ చేసేయచ్చు కామెంట్ సెక్షన్లోంచి, మీకు మెసేజెస్ వస్తాయి, వాటిని మీరు ఇగ్నోర్ చేయొచ్చు. బట్
సమ్ పాయింట్ ఆఫ్ టైంలో జనాలు రియలైజ్ అయినప్పుడు ఎంత త్వరగా వెళ్ళారో అంత త్వరగా వచ్చేస్తారు. మీరు ఎప్పుడైతే దాన్ని సపరేట్ చేసి చూస్తారో మీకున్న కాంటాక్ట్స్ని, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ప్రజల వైపు మీరు మాట్లాడాల్సిన విషయాల్ని, ఆ రోజే మీరు మళ్ళీ ఆ పొజిషన్లో అందుకోగలుగుతారు, ఇంకా పొజిషన్లో పైకి వెళ్తారు. ఇది మాత్రం చాలా సీరియస్ మ్యాటర్. ఆలోచించండి దీనికోసం. ప్రజల సెలబ్రిటీసా అంటే ఏమైనా కానీ ప్రజల వైపు నుంచోవాలి. మనకి కాంటాక్ట్స్ ఇంపార్టెంట్, ప్రజలతో ఇంకా మనకు సంబంధం లేదు, వాళ్ళు వీళ్ళు ఇంటర్వ్యూలు వస్తేనో, లేదంటే వాళ్ళు వీళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తేనో, వాళ్ళు వీళ్ళు మనకి బిగ్ బాస్ అప్డేట్స్ ఇస్తేనో, లేదంటే అలాగే ఇంకోటో అని చెప్పి వాళ్ళ కోసం ఆలోచించారంటే ఇక్కడ వీళ్ళు గాలికి వదిలేస్తుంటే ప్రజలు అది గమనించి మిమ్మల్ని దించేస్తారు. బ్రో, మీరు ఒక వీడియో ఇంత అడౌట్ చేసి వీడియో చేశారా, ఇప్పుడు 4-5 గంటలైంది కదా, మీరు ఏమైతే వ్యూస్ కోసం అంటున్నారో మీకు వ్యూస్ రాలా, చూసుకోండి. 10,000 వ్యూలు రాలా ఇప్పటివరకు నేను చూసినంత వరకు. ఒకవేళ ఇప్పుడు ఈ వీడియో ఏమైనా వెళ్ళి వ్యూస్ వస్తే నా తరపు నుంచి మీకు రావాలి తప్పితే అదర్వైజ్ వెళ్ళాలా. ఎందుకు వెళ్ళలేదు తెలుసా? కింద కామెంట్స్ కూడా చూసుకోండి. ఎవరు డబ్బులు ఇచ్చి పెట్టించిన కామెంట్స్ కాదు. ఎందుకంటే అందరికీ మీరు వేరేది ఏదైనా ప్రూవ్ చేస్తుంటే వేరేలా ఉండేది. మీరేం చేయలేదు అక్కడ. ఏం చేయకుండా జనాలకు ఏం తెలుస్తుంది? ఇప్పుడు మీరేం మాట్లాడారు వీడియోలో, దాని గురించి మాట్లాడుకుందాం. చాలా పాయింట్స్ ఉన్నాయి. ఆయన రీలోడ్ పెట్టారు, డిలీట్ చేశారు. అది హర్షిత గారితో మాట్లాడారు, అది ఆయన కొన్ని పాయింట్స్ వేసేసారు, ఇంపార్టెంట్ పాయింట్స్ అని కాదు కానీ మామూలు పాయింట్స్, దానికి కొంచెం ఆన్సర్లు ఇద్దాం. అలాగే దాంతోపాటు కొన్ని పాయింట్లు వాంటెడ్గా ఇగ్నోర్ చేసావు బ్రో. మేబీ నువ్వు నెక్స్ట్ వీడియో చేస్తావేమో, చేస్తే మాత్రం ఖచ్చితంగా వీటి మీద క్వశ్చన్ చేయి, ఆన్సర్స్ తెలుసుకొని మాకు చెప్పు, మేము తెలుసుకుంటాం, మేము దాని గురించి మళ్ళీ మాట్లాడతాం. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆనంద్ వ్యూస్. సారీ, మనకి బీజిఎం చేసేవాళ్ళు, ఎడిటింగ్ చేసేవాళ్ళు అంత స్టాఫ్ గిట్టర్ ఏమీ లేరు అనమాట. సో మ్యాటర్ ఏంటంటే, ఫస్ట్ విషయం, ఈయన బ్రో నిన్న ఒక వీడియో పెట్టాడు, రీల్ పెట్టారు శివ బ్రో. పెట్టిన తర్వాత దాని గురించి వచ్చిన ఫస్ట్ పెట్టగానే కాంట్రవర్సీ ఏంటంటే స్ట్రైక్లు వేసేస్తున్నారు, నా వీడియో ఆపేస్తున్నారు. బ్రో, జనాల్ని ఎర్రిపప్పలను చేయడం కాకపోతే అంత ఎర్రిపప్పలు అయ్యేవాళ్ళు ఎవరు లేరు, కానీ నీ కాంటెంట్ మీద, నీ రీల్ మీద ఎవడు బ్రో స్ట్రైక్ వేయగలడు? మీరు ఒక కంపెనీకి వర్క్ చేస్తున్నారు, మీరు ఆ కంపెనీ రిసోర్సెస్ని కనుక వాడి, అంటే వాళ్ళ స్టూడియోనో వాళ్ళ మైకో ఏదో ఒకటి వాడి కనుక మీరు చేస్తే ఎయిదర్ ఆ కంపెనీ ఒకటి స్ట్రైక్ వేయాలా, లేదా మీకు మీరు స్ట్రైక్ వేయాలా. మీ ఇద్దరు కాకుండా ఇంకెవరైనా మీ వీడియో మీద స్ట్రైక్ వేయగలరా బ్రో? టెక్నికల్గా అసలు పాసిబులేనా? నాకు అర్థం కావట్లేదు. మీ మీద నేను చెప్తున్నాను ఆనెస్ట్గా, నాకు అనిపించింది ఏంటంటే iDream స్ట్రైక్ వేసి ఉండొచ్చు. మీరు ప్రతి ఒక్కరు స్ట్రైక్ వేసారు స్క్రీన్ షాట్ పెడుతున్నారు, ఎవడు వేసాడు మాత్రం హైడ్ చేసేస్తున్నారు వాంటెడ్గా. ఎందుకు? iDream కనిపించినాయి కదా, అప్పుడు అందరికి జనాలకు అర్థమైపోద్ది, ఓకే వీళ్ళు చేసిన కంపెనీ వాళ్ళు స్ట్రైక్ వేసారని. అది హైడ్ చేసేసి ఎవరో వేసేస్తున్నారు అంటే బయట శక్తులు వచ్చి, అరాచక శక్తులు ఏవో ఉండిపోయినాయి, పంచభూతాలు వాళ్ళు వచ్చి వేసేసారు మన మీద స్ట్రైక్లు అన్నట్టు అలా ప్రొజెక్ట్ చేశారు. మీరు మాట్లాడినారు ఏమన్నారంటే, మీరు ఫైట్ చేయండి కానీ కరెక్ట్ వేలో ఫైట్ చేయండి అని. ఎస్, మీరు ఫైట్ చేయండి, కరెక్ట్ వేలో చెప్పండి, అంతేగాని. సో ఏమై ఉంటుందంటే, నాకేమనిపించిందో చెప్తాను. ఎందుకంటే నేను ఒక కంపెనీకి వర్క్ చేస్తాను కాబట్టి కంపెనీతో మనకి వాళ్ళకి కొన్ని సర్టెన్ రూల్స్ ఉంటాయి, వాటిని మనం బాండ్ చేస్తూ వర్క్ చేస్తూ ఉండాలి తప్పితే వాటిని వదలకూడదు. సో నేనేమనుకున్నానంటే, ఇంతకుముందు వెనీలా గారి మీద ఒక వీడియో వచ్చింది, ఇలా దీనికి స్టార్ట్ పాయింట్ అదే కదా. వచ్చినప్పుడు ఆవిడ మీద కొన్ని క్వశ్చన్స్ పెట్టారు, ప్రూఫ్స్ పెట్టారు, అన్నీ జరిగినాయి. ఆవిడని సపోర్ట్ చేస్తే ఇంకో ఛానల్లో ఒకళ్ళతో తీసుకున్నారు, ఆ లెమన్ టీవీ ఇంకోటి ఏదో మీరు చూసుంటారు. ఆ ఇంటర్వ్యూలో ఏమైందంటే, వెనీలా గారికి మంచి జరగకపోగా ఎవరైతే ఛానల్ తీసుకున్నారో వాళ్ళకు కూడా గట్టిగా దెబ్బపడింది, జనాలు ఇచ్చిపడేశారు ఆ ఛానల్కి. ఇప్పుడు కూడా సంథింగ్ సిమిలర్గా హెచ్కే మీద వీళ్ళు ఒక వీడియో పెట్టారు, ఇంటర్వ్యూలు చేశారు, కొన్ని పాయింట్స్ పెట్టారు, జనరల్ యూట్యూబర్లు కూడా కొన్ని పాయింట్లు పెట్టారు నీట్గా, ఈ పాయింట్స్ ఈ క్వశ్చన్స్ ఆడియన్స్ నుంచి వచ్చినవని. అయితే మేబీ ఇప్పుడు ఈ కంపెనీలో ఎవరైతే iDream ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏంటంటే, వాళ్ళకి తెలిసేమో కరెక్ట్గా ఉంది, ఇది క్వశ్చనింగ్ ఇదంతా కరెక్ట్, ఈ ప్రూఫ్స్ అని కరెక్ట్ అని. వాళ్ళు మేబీ మిమ్మల్ని వద్దని ఉంటారు, వద్దు ఇది మనకు వద్దు, ఆడియన్స్ పల్స్ వేరేలా ఉందనో ఇంకోటనో మీ టర్మినాలజీస్లో మీకు చెప్పుంటారు. లేదు నేను లాయర్లా కాదు, నీ జడ్జిలో చేస్తానని మీరు అని ఉండొచ్చు. జనరల్గా ఒక సినారియో ఇదంతే, ఇదే రైట్ అని కాదు. లేదు నువ్వే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి, నువ్వు జడ్జిలాగా ఎప్పటికీ చేయలేవు, వద్దు అసలు మనకి ఇది వద్దు అంటే మీరు వాళ్ళకి అగైనెస్ట్ వెళ్ళి చేశారేమో, అందుకని వాళ్ళు స్ట్రైక్ వేసి ఉంటారు. నా జాబ్ పోయిందంటే మీరు ఏమైనా ప్రజల కోసం గొడవ చేయడానికి వచ్చి మీరు జాబ్ వదిలేసుకున్నారా? నాకు అర్థం కాలేదు. కంపెనీ టర్మ్స్కి మీరు ఆపోజిట్గా మాట్లాడి ఉంటారు, మీరు మళ్ళీ సాల్వ్ చేసుకుంటే సాల్వ్ అయిపోయే థింగ్ అది, ఈజీగా సాల్వ్ అవుతుంది. ఆ వీడియో ఇప్పుడు మీరు వదిలేరు, వాళ్ళు స్ట్రైక్ ఇచ్చారు, రిమూవ్ అయిపోయింది, నెక్స్ట్ వీడియో చేసుకోండి. మీకు మన వీడియో లేకపోతే ఇంకా చాలా ఛానల్స్ ఉన్నాయి, ఎవరైనా మీ వీడియో ఇస్తే కళ్ళకద్దుగా వాళ్ళు పెట్టుకుంటారు, నాకైతే నేనే పెట్టుకుంటాను, నా దాన్ని నేనే ప్రమోట్ చేస్తాను, ఇంకోటి శివ వీడియోని కావాలంటే దాని మీద వచ్చే డబ్బులు కూడా మీకు ఇచ్చేస్తాను.
నిజం వెళ్ళాలి జనాల్లోకి, అది ఎటువైపు ఉన్నా సరే. అగైన్ సో కాయిన్కి రెండో సైడ్ అని చెప్పి చాలాసేపు మాట్లాడారు. నాకు స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్, కుదిరితే మీ నెక్స్ట్ వీడియోలో ఆన్సర్ చేయండి. వెనీలా గారిది వచ్చినప్పుడు వీడియో మీరు ఎందుకు కాయిన్కి రెండో సైడ్ మాట్లాడాలా? ఎవరు మాట్లాడాలా? ఇన్ఫ్యాక్ట్ ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకంటే బేసికల్గా అగైన్ దట్ ఫ్రెండ్షిప్, ఆ ప్రమోషను ఇవన్నీ వస్తాయి బ్రో. ఈజీ కాదు ఇది. మీరు ఆ లూప్లో ఉన్నప్పుడు అందులోంచి బయటకు వచ్చి నేను న్యూట్రల్ అంటే అవ్వదు. మీరు ఏమంటారంటే మీ ఎవరికైనా అన్యాయం జరిగితే ప్రూఫ్లతో నా దగ్గర రండి అంటే మీ దగ్గరికి ఎవరు రారు బ్రో. ఎలా మిమ్మల్ని ట్రస్ట్ చేస్తారు? మీరు అందులో ఒక పార్ట్ అయినప్పుడు మిమ్మల్ని ఎవరు ట్రస్ట్ చేసి ముందుకు వస్తారు? రారు. కానీ మీ కామెంట్స్ మీరు డిలీట్ చేసుకోకుండా ఉంచండి, మీ కామెంట్స్ లేదా మీకు మ్యాటర్ అర్థమవుతుంది. ఆలోచించండి బ్రో. ఇది మీరు ఆలోచిస్తే మీరు ఖచ్చితంగా ఒక పాత శివ, ఎవరైతే సెలబ్రిటీస్కి దూరంగా, సెలబ్రిటీ అవ్వకముందు ఏదైతే శివ ఉన్నాడో, కొంచెమైనా ప్రజల పక్షాన్ని ఆలోచించి క్వశ్చన్లు అడిగే శివ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వస్తాడు. మీరు ఆలోచించండి. అయితే నన్ను తిడితే నేను ఒప్పుకోవాలా అని చెప్పి స్టార్ట్ చేశారు. ఖచ్చితంగా కాదు. ఈ పాయింట్లో నేను నా సపోర్ట్, ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ఎవరు తిట్టాడో ఏందో నాకు తెలియదు, కానీ ఎవరైతే పర్సనల్గా ఇదే ప్రాబ్లం తెలుసా, నేను ఇదే లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. ఒక విషయం, ఒక్క తప్పు, ఇంత పెద్ద మూమెంట్లో ఒక విషయం, ఒక మాట తప్పుగా వెళ్తే మొత్తం ఎంటైర్ విషయం సైడ్ ట్రాక్ వెళ్ళిపోద్ది. ఇప్పుడు చూసారు ఎలా సైడ్ ట్రాక్ వెళ్ళిపోయిందో. ఇది కానీ నెక్స్ట్ ఇంకొక ఇష్యూ జరుగుతుంది, అది కానీ మెయిన్ పాయింట్ ఏదైతే ఉందో అది సైడ్ ట్రాక్ వెళ్ళిపోద్ది. సో ఎవరైతే శివ నా మాట అన్నారు, శివాని డైరెక్ట్గా పేరు పెట్టి ఎవరైతే అన్నారో ఖచ్చితంగా దే షుడ్ అపాలజైజ్. ఇది పర్సనల్ మ్యాటర్ కాదు. అందరూ ప్రమోషన్లు చేశారు, బ్లేమ్ చేస్తే అందరినీ చేయండి, ఒక సర్టెన్ లిమిట్. ఓకే, చెప్పుతో కొట్టాలని కానీ, చంపపగలు కొట్టాలి కానీ ఏదైనా సరే, నన్ను తిడితే నేను ఊరుకోవాలా? సో అన్నీ ఆయన మాట్లాడాడు, అసలు ఊరుకోవాల్సిన అవసరం లేదు. యాజ్ ఈజ్ వాయిస్ ఖచ్చితంగా రేస్ చేయండి, ఇందులో మాత్రం మీ తప్పు లేదు. ఎవరైతే అన్నారో వాళ్ళ పేరు పెట్టనుంటే ఏమని తెలుసా, చాలా బాగుంటుంది. నేను ఎందుకు ఇప్పుడు పేరు పెట్టి మాట్లాడతానంటే, మీరు పేరు పెట్టి మాట్లాడారు అనుకోండి, అవతలకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, పలానా వ్యక్తి అన్నాడా అని. అప్పుడు జనం ఆ వ్యక్తిని క్వశ్చన్ చేస్తారు. ఓకే ఆనంద్ నువ్వు ఎందుకు అన్నావు ఎలాగా అని. సో దే విల్ ఆన్సర్. లేదంటే ఇది అందరికి జనరలైజ్ అయిపోయి నాకు వచ్చినాయి, బ్రో నువ్వు ఎప్పుడైనా అన్నావు నీ వీడియోలో అని. నేను ఎందుకు అంటాను? నేను ఒక లిమిట్ దాటి ఎప్పుడు మాట్లాడను. నేను ఎందుకు అంటాను? నెక్స్ట్ పోలీస్ కేసు పెట్టచ్చు కదా అన్నారు. గుడ్ క్వశ్చన్ బ్రో. మనకు అనుకూలంగా ఉంటుంది ఈ క్వశ్చన్. సింపుల్గా చెప్పేచ్చు. కొంతమంది కామెంట్లో పోలీస్ కేసు పెట్టేచ్చు కదా అని. ఈ మధ్య రీసెంట్గా శంకర్ ప్రవస్థ ఇష్యూ అయింది. అందరూ వీడియోలు చేశారు, నేను చేశాను, మీరు ఇంటర్వ్యూ చేశారు. మీరు ఇంటర్వ్యూ చేయకుండా అమ్మ రియాలిటీ షోని ఎక్స్పోజ్ చేస్తారు, రియాలిటీ షోలో ఇటు దారుణాలు జరుగుతున్నాయి, పోలీస్ కేసు పెట్టు, వీడియో వద్దు, పోలీస్ కేసు పెట్టి అది ప్రూవ్ చేసి అక్కడ న్యాయం జరిగిన తర్వాత రా మన స్టూడియోలో కూర్చొని వీడియో చేద్దాం అని ఎందుకు అనలేదు బ్రో? ఎందుకంటే సమూహం మీకు కూడా నిజం తెలుసు బ్రో. ప్యూర్ ఎగ్జాంపుల్ లేయర్స్. లాస్ట్ ఇయర్ నుంచి ఆ లతీఫా గారు అనే అమ్మాయి చేస్తానే ఉంది, యుద్ధం చేస్తానే ఉంది. ఎక్కడ బ్రో న్యాయం జరిగింది? ఇదంతా అయ్యే లోపల ఎంతమంది లతీఫాలు బ్రో, ఎంతమందికి అన్యాయం, ఎంతమందికి ఇప్పుడు ఈ ఏవైతే ఉన్నాయో ఈ ట్రీట్మెంట్స్ తప్ప రైట్ అని పక్కన పెడితే, వాటి డబ్బులు ఏవైతే ఉందో అది వాళ్ళ ఇష్టం బ్రో, కంప్లీట్లీ. అది 10,000 పెడతారు, 20,000 పెడతారు. బట్ మధ్యతరగతి అమ్మాయిలు ఏవైతే ప్రమోషన్స్కి అట్రాక్ట్ అయ్యి రూపాయి దాచుకొని అప్పు చేసో వెళ్ళి అది వర్కౌట్ అవ్వక, ఇప్పుడు అందరికీ వర్కౌట్ అవ్వాలని మీరే అంటారు. మీకు ప్రమోషన్ చేసినప్పుడు మీకు ఇచ్చే ట్రీట్మెంట్ ఒకలా ఉంటుంది బ్రో, సామాన్యులకు ఒకలా ఉంటుంది. హైదరాబాద్లో ఒక బ్రాంచ్లో ఒకలా ఉండొచ్చు, విజయవాడలో లేదు అలా పరిస్థితి. ఎనీడే మీకు నేను కావాలంటే రియల్గా ఉన్న వాళ్ళు తీసుకొచ్చి మాట్లాడిస్తాను, మీకు అర్థమవుతుంది, ఆ రోజు వస్తుంది. అయితే ఇప్పుడు మళ్ళీ ఇంత జరుగుతున్నా మళ్ళీ ప్రమోషన్లు చేస్తున్నారు. చేస్తే ఏమంటారంటే విష్ణుప్రియ గారు అంటారు, ఐ స్వేర్ నేను రూపాయి కూడా తీసుకోలేదు అని చెప్పేది చెప్తున్నారు. సారీ మిమిక్ చేసినాను, ఎందుకంటే జనానికి అర్థం అవ్వాలి. అదే స్వేర్ చేసి నేను రూపాయి కూడా ఇవ్వట్లేదని చెప్పొచ్చు కదా ట్రీట్మెంట్కి. మీరు వెళ్ళి ఫ్రీగా చేయించుకుంటున్నారు. అండ్ మీరు యాజ్ అ సెలబ్రిటీ వెళ్ళినప్పుడు మీకు ఖచ్చితంగా ఒక డెర్మాట్ అందరూ ఉండి నీట్గా చేస్తారు. అందరికి అలాంటి సర్వీసెస్ దొరుకుతున్నాయి. మీ దగ్గరే డెర్మాట్ అంటే అక్కడ వరుసగా 10 జరుగుతూ ఉంటాయి ఎట్ ద సేమ్ టైం. ఎవరు ఉంటున్నారు అక్కడ? ఇలాంటివి ఆలోచించండి అంటున్నా. ఇవి రియాలిటీ ఇష్యూస్, వీటి గురించి ఆలోచించండి. నెక్స్ట్ నేను న్యూట్రల్ అని చెప్పి ఇన్స్టా స్టోరీస్ పెడితే అని బ్రో మీరు ఎంత న్యూట్రల్ అని చెప్పినా ఎలా నమ్ముతారు బ్రో? మిమ్మల్ని ఎవరిని నమ్మే సిచ్యువేషన్లో లేరు. మిమ్మల్ని నేనైనా ఒక పాయింట్లో నమ్ముతాను. ఎందుకు తెలుసా? ఐ హ్యావ్ దట్ రెస్పెక్ట్ స్టిల్. ఏంటిదంటే మీరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలే, నాకు తెలిసినంతవరకు చేయలేదు బ్రో. ఎవరైనా చేస్తుంటే మరి నాకు తెలియదు, కానీ నేను ఫాలో అయ్యాను అప్పుడు చేయలేదు. హెచ్కే వరకు ఫాలో అయ్యాను నేను. ఆ స్టోరీ చూసిన నేను అన్ఫాలో కొట్టింది. నా అన్ఫాలో వల్ల మీకేం నష్టం ఉండదులే. కానీ అయితే
మీరు అది చేయలేదు కదా, నాకు అది ఎప్పుడు ఉండే రెస్పెక్ట్. ఓకే, ఎందుకంటే వీళ్ళందరితో పోల్చుకుంటే డబ్బులు అవసరం మీకు ఇంకా ఎక్కువ ఉండొచ్చు, వీళ్ళందరికి ఇన్కమ్ కన్నా మీ ఇన్కమ్ తక్కువ ఉండొచ్చు. అయినా మీరు నిలబడ్డారు కదా. సో నేను అనుకునేవాడిని, అరే శివ మాత్రం చేయలేదురా అని. అది బయటికి చెప్పకపోయినా, ఆ షౌట్అవుట్ ఉండకపోయినా అది మనసులో ఉంటుంది బ్రో, అది కాపాడుకుంటూ ఉండాలి. మిమ్మల్ని మీరు న్యూట్రల్ అన్నా కూడా నమ్మరు బ్రో, ఎందుకంటే యూఆర్ బికమింగ్ పార్ట్ ఆఫ్ దెమ్. అది కనిపించేసింది క్లియర్గా. నెక్స్ట్ ప్రెగ్నెంట్ ఉమంది జరిగింది, దాన్ని హెచ్కేక్ ముడి పెట్టారంటే ఇది ఎవడు పెట్టాడు రా బాబు, నిజంగా ఎవరు పెట్టారు? ఇది మీరు పేరు చెప్పండి అంటున్నా, పలానా వ్యక్తి పలానా వీడియోలో ఎక్కడో ఉమెన్ చనిపోతే దాన్ని హెచ్కే వాళ్ళు చనిపోయింది ప్రెగ్నెంట్ ఉమెన్ అని చెప్పాడని చెప్పి. లేకపోతే ఏమైతే తెలుసా, ఎవరు చెప్పనమని మీరు చెప్పారు. ఇప్పుడు ఇన్ని వీడియోలు వచ్చినాయి కదా, ప్రజలందరూ వెళ్ళి ఎత్తుక్కోలేరు. మీరు కావాలని ఒక పాయింట్ ఇంజెక్ట్ చేసినట్టుంది. అది చెప్పారు ఇంకా పలానా వ్యక్తి చెప్పాడని, వాడిని క్వశ్చన్ చేస్తాం, ఆయన దగ్గర ప్రూఫ్లు అడుగుతాం వెళ్ళి, నువ్వు ఎందుకు ఇలా చెప్పు, లేని విషయాలు ఎందుకు చెప్తున్నావు, ఉన్నాయి చెప్పు, ప్రూఫ్ పెట్టు అని. అది కూడా మేము క్వశ్చన్ చేస్తాం గట్టిగానే. అది పేరు పెట్టి చెప్పండి, అప్పుడు అర్థమైద్ది. నెక్స్ట్ సుగాలి ప్రీతి కేసు కోసం మాట్లాడారు. నిజంగా బ్రో, ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. వ్యూస్ ఇలాంటివి దాని గురించి నేను ఎప్పుడు అది చూడను బ్రో. అయితే మీరు ఫస్ట్లోనూ మాట్లాడారు, ఇప్పుడు మాట్లాడారు, నిజంగా అప్రిషియేట్ చేస్తాం. కానీ మీరు దీన్ని కంపేర్ చేసి మీరెందుకు దీని మీద మాట్లాడలేదు, వేరే వాళ్ళు దీని మీద ఎందుకు వ్యూస్ రావని చెప్పి మాట్లాడలేదా బ్రో? మీరెందుకు బ్రో బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడలేదు? బెట్టింగ్ యాప్స్కి అగైన్స్ట్ వీడియోస్ ఎందుకు చేయలేదు? మీ ఫ్రెండ్స్ ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి కదా చేయలేదు. వాళ్ళు ఎందుకు మీరు క్వశ్చన్ చేయలేదు? ఇంటర్వ్యూకి పిలిచి కాదు, డైరెక్ట్గా వాళ్ళు చేస్తున్నప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయలేదు? వాళ్ళ మీద ఎందుకు వీడియోలు చేయలేదు? అందరూ అన్నింటిలోనే ఇన్వాల్వ్ అయిపోతే ఇంకేముంది బ్రో? ఒక పాయింట్ వస్తుంది, ఒకటి దానికి లింకులు తేవని ఇష్యూలు ఉంటే దాని మీద కనెక్ట్ అవ్వకుండా వెళ్తారు. కానీ ఇంక ప్రతి ఒక్కరు అందరిలో దూరిపోతే ఏమంటారు తెలుసా బ్రో? నువ్వేనా జర్నలిస్టా, నువ్వేనా డాక్టరా? ఇప్పటికీ అంటారు. పాయింట్ ఏంటంటే జనాలకు ఏదైనా అవేర్నెస్గా వెళ్ళే పాయింట్ ఉంటే, అది నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇందులో నుంచి జనాలకు ఏదైనా అవేర్నెస్ ఉపయోగపడే పాయింట్ ఉందా అంటే నేను చేస్తాను. ఇప్పుడు అలక్య చిట్టి పికిల్స్ ఏదో జరిగింది, నేను చేయలేదే. ఎందుకంటే దానిలోంచి జనాలకు ఉపయోగపడేది నాకేం కనిపించలేదు, నా పాయింట్ ఆఫ్ వ్యూ నాకు కనిపించలేదు. నవీన్ అని చెప్పి ఒక ఇష్యూ జరిగింది, ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ చదవచ్చు, నేను చేయలేదే. దాని మీద వ్యూస్ వస్తాయి, అటన్నిటి మీద ఎందుకు వ్యూస్ రాలేదు? మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చినాయి అలక్య చిట్టి పికిల్స్ మీద. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. సో మీరు ఆ పేర్లు పెట్టి చెప్తే కనుక క్లారిటీ వస్తుంది, ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఏంటి, ఎందుకు అని చెప్పి. సో సుగాలి ప్రీతి కేసు కానీ ఏదైనా మీరు మాట్లాడారు ఓకే, బట్ డోంట్ కంపేర్. అప్రిషియేషన్ అనేది మీకు ఉంటుంది. కంపేర్ చేసి మీరు దీని గురించి ఎందుకు మాట్లాడారు, దాని గురించి ఎందుకు మాట్లాడారు, అందరి వల్ల అవ్వదు. ఏదో ఒకటో రెండో విషయాలు వాళ్ళ పరిధిలో, వాళ్ళకున్న నాలెడ్జ్లో, వాళ్ళకున్న దాంట్లో వాళ్ళు మాట్లాడగలరు. ఇప్పుడు నేను వెళ్ళి కార్గిల్ లోపల ఎగ్జాక్ట్గా యుద్ధం జరుగుతుంది అని చెప్పి నీట్గా ఒక్కొక్కటి అసలు మిసైల్ నేమ్స్, దాన్ని ఎక్కడి నుంచి తెచ్చారు అంత డీటెయిల్గా చెప్పగలనా? అది నా పరిధి కాదే. అలా ఉంటుంది. జర్నలిస్ట్గా మీకు వాళ్ళతో యాక్సెస్ ఉంది, మీరు వాళ్ళతో మాట్లాడారు, ఇంతకుముందు మాట్లాడారు కాబట్టి మీరు మాట్లాడగలరు. అర్థం చేసుకోండి పాయింట్. నెక్స్ట్ పెయిడ్ కామెంట్స్ బ్రో, పెయిడ్ పెట్టి కామెంట్స్ పెట్టి టార్గెట్గా ఆడియన్స్ కానీ పెయిడ్ కామెంట్స్ కానీ ఎందుకు అంటారు బ్రో? దాన్ని ఎందుకు నిజమని తీసుకోలేకపోతారు? అక్కడ మీరు అందరూ తప్పు చేస్తున్నారు. కావాలని కామెంట్స్ పెట్టేస్తున్నారు అన్న పాయింట్ మైండ్లో తీసేసి ఇది ట్రూతా నిజమా అని చెప్పి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు తెలుసుకోండి, మీకు రియాలిటీ అనేది అర్థమైంది. ఇప్పుడు నా వీడియోనే ఉంది, నేను పెట్టినప్పుడు నాకు ఎవడు పెయిడ్ కామెంట్స్ పెడతాడు? ఒక వీడియో హెచ్కే మీద 1,60,000 1,70,000 వెళ్ళిపోయింది, ఒకటి 1,00,000 దాటి వెళ్ళిపోయింది. ఎన్ని కామెంట్స్ ఉన్నాయి తెలుసా? ఎక్సెప్ట్ 1-2, అది కూడా ఒక బీడీఎస్ వాళ్ళది ఇష్యూ అయినప్పుడు వచ్చినాయి. అదర్వైజ్ ఎంతమంది సఫర్ అయ్యారు కింద కామెంట్స్లో చూసుకోండి. వీళ్ళందరినీ ముందు తీసుకొస్తే అందరు అమ్మాయిలు కంఫర్టబుల్గా ఉండరు. వాళ్ళ ఫేస్ రివీల్ చేసి అన్నీ చెప్పేసి ఏదో చేసేద్దామని వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ బంధుమిత్రులు కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ లిమిటేషన్స్ వాళ్ళకు ఉంటాయి. బట్ స్టిల్ ఒకళ్ళిద్దరు ఉన్నారు, వస్తారు, వాళ్ళు మాట్లాడతారు, మీకు అర్థమవుతుంది ఆ విషయం ఏంటన్నది. నెక్స్ట్ మీరేదో ఇంటర్వ్యూ ఆపేశారని పాయింట్ పెట్టారు. ఎందుకు ఆ ఇంటర్వ్యూ ఆపేసి ఉంటారు ఏంటన్నది నాకు క్లారిటీగా తెలియదు. కానీ బట్ ఆపేసి ఉంటే ఏమై ఉండొచ్చు, ఎందుకంటే మీరు కూడా అందులో పార్ట్ ఆఫ్ ఉన్నారు కాబట్టి మేబీ ఆపేశారేమో ఇంటర్వ్యూ చేసి. అదర్వైజ్ ఏముంటుంది రీజన్? మీ మీద నమ్మకం లేకపోవడమే. లేదంటే హెచ్కే మీద చాలామంది చాలా వీడియోలు చాలా ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు మీకు ఒక్కరికి ఇంటర్వ్యూ ఇచ్చేది ఎందుకు తీసేశారన్నది నాకు అర్థం కాల. అది కూడా మీరు క్లారిటీగా చెప్పేసి ఉంటే సరిపోయేది. సో జనాలకు కూడా క్లారిటీ వచ్చేది. అదర్వైజ్ ఏంటంటే మీకేదో అన్యాయం జరిగిపోతుంది అన్న విధంగా ఆబ్వియస్గా మీరు అలా ప్రొజెక్ట్ చేస్తున్నారు. కానీ నమ్మకం లేకపోవడం ఉండొచ్చు కదా. బేసికల్గా ఆలోచించండి. నేను ఇది జనాలకు చెప్తున్నా. వీడియో ఆగిపోయింది, సోలోగా కూర్చొని చేస్తున్నా అని చెప్పారు. కంపెనీలో జాబ్ చేసుకుంటేనే నా జాబ్ పోతే బ్రతకలేదు అనుకున్నారని చెప్పి ఎవరో ఏదో వార్నింగ్ ఇచ్చారు అయ్యి అని చెప్పారు. బ్రో అలాంటివి నాలాంటివాడికే వస్తాయి కామెంట్స్లో, మీకు ఖచ్చితంగా వస్తాయి. అవి ఎవడో ఒక ర్యాండమ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి ఎవడో కామెంట్ చేస్తే దాన్ని మీరు సీరియస్గా తీసుకుని దాన్ని పోస్ట్ చేసి అదొక నాకు ఒక వార్నింగ్ వచ్చింది, ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ నుంచో లేదంటే డైరెక్ట్ పర్సన్ నుంచి వచ్చింది అన్న విధంగా ప్రొజెక్ట్ చేశారు. అగైన్ అది పేలదు. ఎందుకు తెలదు సార్? జనాలు తెలుసు, ఏదో ఎవరో ఒక అకౌంట్ నుంచి కామెంట్ చేశారు,
వాళ్ళు సఫర్ అయ్యారో, వాళ్ళు నిజంగా ఫీల్ అయ్యారో ఏంటో అన్నది. నిజంగా చెప్పండి, ఎవరైనా సరే కావాలని ఇప్పుడు మిమ్మల్ని చేయడానికి చేస్తారా కామెంట్? మరీ అంత పిచ్చోళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు అగెనిస్ట్గా అనిపిస్తుందని నేను వచ్చి మీకు కామెంట్ చేసి మీకు ఒక ఆయుధం ఇస్తానా పెట్టుకో స్టోరీలో అని చెప్పి. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు నాకు అర్థం కాలేదు. నెక్స్ట్ రీల్కి 20,000 ఇస్తున్నారు అది అని చెప్పి ఏదో ఒక ప్రూఫ్ పెట్టారు, కన్నడలో మాట్లాడుతున్నారు. నిజంగా ఇది నిజమైతే ఎవరైతే చేస్తే మీరు ఇదేమైనా బయట పెట్టుంటే ఎంటైర్ వీడియోకి మీ వీడియోకి ఒక సార్థకత చేకూరేది. మేము క్వశ్చన్ చేసేవాళ్ళం, నేను ఖచ్చితంగా క్వశ్చన్ చేసేవాడిని. అది మంచికి పెట్టినా చెడుకి పెట్టినా దేనికి పెట్టినా సరే అలా రీల్స్ పెట్టియటం అన్నది వాళ్ళ పేరు పెట్టుంటే మీరు ఖచ్చితంగా మాట్లాడాలి. అదే కన్నడలో మాట్లాడుతున్నారు, ఆ అమ్మాయి ఏం చెప్తుందో కూడా అర్థం కాల. సో మేబీ మీరు అది ఫర్దర్గా దాచుకున్నారా, లేదంటే దానిలో మ్యాటర్ లేదా, దేనిలో సెల్ఫ్ క్రియేటెడా ఏందో నాకు తెలియదు. మరి అందులో స్క్రిప్ట్ కూడా ఉంది. ఇదే విషయాన్ని మీరు ఏం పెట్టారంటే మీ స్టోరీస్లో ఎలా 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 మీ అలా నేను ఎలా ట్రిగర్ అయ్యని చెప్తాను. మీ స్టోరీస్లో అంటే మమ్మల్ని ఫాలో అయ్యారు కూడా ట్రిగర్ అయ్యింది. స్క్రిప్ట్ ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, అవి చూసి వీడియోలు చేస్తున్నారు అని చెప్పి మీరు పెట్టారు. అప్పుడు నన్ను నమ్మేవాళ్ళు, నన్ను ఫాలో అయ్యేవాళ్ళు ఏంటి ఎవరో ఒకళ్ళు ఫాలో అయ్యేవాళ్ళు వాళ్ళు వచ్చి బ్రో మీరు డబ్బులు తీసుకున్నారా, లేదా బ్రో మీరు తీసుకోకుండా ఇలా మాట్లాడుతున్నాడు అని ఎంత మీరు మిస్కమ్యూనికేషన్ కాజ్ చేశారో తెలుసా. ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఈ పాయింటే, ఈ స్క్రిప్ట్ ఈ డబ్బులు అనే పాయింట్. సింపుల్గా మీరు అది పెట్టి జనరలైజ్ చేసి వదిలేశారు. అది ఎవరెవరు వీడియోలు చేస్తారో వాళ్ళందరికీ తగిలిద్ది. ఆబ్వియస్గా ఇప్పుడు వాళ్ళు చెప్పుకోవడానికి రావాల్సిందే కెమెరా ముందు. మేబీ మీరు కూడా అదే ఈ ఇష్యూని ఇంకా పెద్ద చేయాలని కోరుకుంటున్నారో లేదంటే వేరే సైడ్ ట్రాక్ తీసుకెళ్ళాలని కోరుకుంటున్నారో తెలియదు, కానీ ఈ టార్గెట్ అదే ఉండొచ్చు. కానీ అలా జనరలైజ్ చేసి చెప్పబాకండి. చెప్తే మేము కూడా జనరలైజ్ చేసి కొన్ని చెప్పామనుకోండి మీరు ఇబ్బంది పడతారు. అదే అంటే సేమ్ లాజిక్ అప్లికబుల్ కదా ఎవ్రీవేర్ ఎవరికైనా సరే. సో అది ఏమవుతుందంటే 1-on-1 ఫైట్ కింద మారిపోతుంది. మళ్ళీ పక్కదారికి వెళ్ళిపోతాం మనం. ఎవడు తీసుకున్నాడో మీకు క్లియర్ తెలిసినప్పుడు వాడి పేరు చెప్పి పలానా వ్యక్తి తీసుకున్నాడు, పలానా వ్యక్తికి స్క్రిప్ట్ ఇచ్చారని చెప్పండి, మ్యాటర్ అయిపోతుంది. ఈ మాత్రం సీరియస్గా చెప్తున్నాను. అంతేగాని అందరినీ దానికి లాగేసి ఒక చెట్టుకి కట్టేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఇలాంటి విషయాల్లో అస్సలు బాగోదు. ఎందుకంటే నాకు ఒక మెసేజ్ ఒక్క ఎలిగేషన్ చాలదా? మీకు నెగిటివిటీ అన్నీ కొత్త అవ్వచ్చు, మాకు అలవాటు అవుతూ ఉండొచ్చు, కానీ అనవసరమైన ఎలిగేషన్స్ తీసుకునే పొజిషన్లు అయితే లేవు. ఎందుకంటే న్యాయంగా ఒక విషయం మీద వర్క్ చేస్తున్నప్పుడు, అది న్యాయంగానే మాట్లాడుతున్నప్పుడు ఇలా వెళ్ళిపోయినవన్నీ కట్టేశారనుకోండి ఇప్పుడు కోపం వస్తుంది. నెక్స్ట్ టైం ఇలా చేయొద్దు. నెక్స్ట్ వీడియో కనుక మీరు చేస్తే, లేదంటే అట్లీస్ట్ రీల్ చేసినా ఎవరు తీసుకున్నాడు చెప్పండి, మేము వాళ్ళని క్వశ్చన్ చేస్తాం. నేను చేస్తాను గట్టిగా. సో నేను కూడా వీడియోస్ చేయాల్సి వస్తుందని చేయండి, ఎవరు ఆపేవాళ్ళు లేరు, ఎవరు వీడియోలు వాళ్ళు చేయొచ్చు. నెక్స్ట్ మీరు హరిష్తకు కాల్ చేశారు బ్రో. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ బ్రో, మీరు హరిష్తకు కాల్ చేసి డాక్టర్ పేరు పెట్టుకోవడం తప్పు అని చెప్పి ఎంత గట్టిగా ఎంత ఫామ్గా చెప్పారో నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇంతమంది ప్రమోషన్ చేశారు కదా, ఇంతమంది సెలబ్రిటీస్ కదా మీరు అందరూ, ఇంతమంది చదువుకున్నారు కదా జర్నలిజం అనో ఇంకోటనో, మీరు అన్నిసార్లు అక్కడికి వెళ్ళి ఆవిడతో మాట్లాడి నేను తెలిసినప్పుడు అక్కడ డాక్టర్ హరిష్తన్ అని చెప్పుకున్నప్పుడు ఆవిడ ప్రొఫైల్ ఫాలో అవుతూ ఉంటారు అక్కడ డాక్టర్ ఉన్నప్పుడు మీరు ఎవ్వరు ఒక్కసారి కూడా క్వశ్చన్ చేయలేదా బ్రో ఇన్ని సంవత్సరాల్లో? డాక్టర్ హరిష్త ఎక్కడ చదివామ్మా డాక్టర్ ఎంబీబీఎస్ అంటే, లేదండి నేను బీటెక్ చదివాను. మరి ఎందుకమ్మా ఇది పెట్టుకున్నానంటే నాకు హానరీగా వచ్చిందంటే, అలా పెట్టుకోకూడదు తెలియదని. అట్లీస్ట్ మీరు జర్నలిజం చేశారు లేదు నాకు తెలియదు, కానీ అంటే ఆ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఇన్ని సంవత్సరాల్లో మీరు ఇది కన్వే చేయలేదంటే దీనికి ఎలా బ్రో సమాధానం? ఈరోజు మీరు క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకు బ్రో ఇన్నిసార్లు క్వశ్చన్ చేయలేదు ఒక్కసారి కూడా? మీరు కానీ సిరి హనుమంత్ కానీ లేదంటే విష్ణుప్రియ, రీతి చౌదరి వీళ్ళందరూ ఇన్నిసార్లు తిరుగుతున్నారు, పెడుతున్నారు, అసలు మేము డబ్బులు తీసుకోవట్లేదు, మాకు వర్కౌట్ అయింది, గీతురాయిలు చదువుకున్న వాళ్ళే కదా. మీరందరూ ఎందుకు అప్పుడే క్వశ్చన్ చేసి అప్పుడే తీర్చలేదు ఆ పేరుని? పబ్లిక్గా తను చెప్పుకుంటూ రీల్స్ చేసింది, మీరు అటు లైకులు కొట్టుకుంటా ఉన్నారు. అమ్మా నువ్వు ఇలా మిస్లీడ్ అవుతుంది, ఇలా పెట్టుకోవద్దు అని చెప్పి అప్పుడు ఎందుకు చెప్పలా? ఎవడో మాలాంటి వాళ్ళం బయట నుంచి వచ్చి మేము క్వశ్చన్ పెట్టి, లేదంటే యాక్టివిస్ట్ వచ్చి క్వశ్చన్ పెడితే దాన్ని మీరు అది మేము పెట్టేసి ఆ ఇంటర్వ్యూలో క్లియర్ చెప్పారు అది తీసేయండి అని. అప్పుడే తీసేయచ్చు కావాలంటే. దానికి ఒక వేదిక కావాలి, మీరు ఒక వేదిక క్రియేట్ చేసి తీసే అని మీరు చెప్తే అప్పుడు తీసేశారు. ఏంది బ్రో ఇదంతా? ఇది స్క్రిప్ట్ బ్రో. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇది స్క్రిప్ట్. ఆ కాలు లేదు నేను బిజీగా ఉన్నా మళ్ళీ చేస్తా పెట్టేసి మళ్ళీ చేసి, ఇది స్క్రిప్ట్. ఇప్పుడు చేసే ఈ క్వశ్చన్ ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు, ఇన్ని సంవత్సరాలు ఎందుకు చేయలేదు? ఎప్పటి నుంచో ఉన్నారు కదా మీరందరూ. అసలు మీరందరూ చేసింటే అసలు అక్కడి నుంచి వచ్చింది ఇదంతా. అదొక్కటి చేసుంటే అసలు ఇదంతా వచ్చేది కాదు. ప్రజలకు అర్థం అవ్వాలి ఈ పాయింట్. ఎందుకు క్వశ్చన్ చేయలేదు అడగండి, అసలు ఇన్ని రోజులు ఎందుకు పెట్టిందని.
సో ఇక్కడ తినేం చెప్పారంటే శివ గారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తప్పే, వీడియోస్ చేసుకున్నారు, సరే చేసుకోండి అని చెప్పి నేనేమి అనలేదు. ఎవడ పడితే వాడి ఇష్టం, అసలు ఫేమస్ అయిపోవాలి, వైరల్ అయిపోవాలి, ఎలా పడితే ఏది పడితే అది మాట్లాడేయాలి, బిగ్ బాస్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ అంత సీరియస్ దాంట్లో వచ్చి అరే అన్న నీ స్ట్రాటజీ అందరూ ఎందుకు వాళ్ళు అవుతారే, ఎవడ వాళ్ళకి ఉంటుంది, అందరికి బిగ్ బాస్కి వెళ్ళిపోవాలని ఉంటుందా? ఇప్పుడు ఇంతమందితో సున్నం పెట్టుకున్న తర్వాత బిగ్ బాస్కి వెళ్తే ఉండరెత్తారా, బతకెత్తారా? మరీ కానీ అందరికీ అదిలా లేదు శివ. ఇప్పుడు మీరు చేసినప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూ బిగ్ బాస్కి వెళ్ళడం కోసం చేసి ఉండొచ్చు, కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రం అది కాదు. జనాలకి అట్లీస్ట్ తెలియాలి అని. హెచ్కే మూతపడిపోవాలనో, అరిష్ట గారు కార్తిక్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్యాయం జరిగిపోవాలని కూడా లేదు. నేను నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, అన్ని కంప్లైన్సెస్ ఫాలో అవ్వండి, డెర్మాట్స్ని పెట్టుకోండి, అక్కడ కావాలంటే అక్కడ ప్రాపర్ డాక్టర్స్ని పెట్టుకోండి, సర్టిఫైడ్ ప్రొఫెషనల్స్ని పెట్టుకోండి, అన్ని కంప్లైన్సెస్ ఫాలో అవ్వండి, నీట్గా రన్ చేయండి అని చెప్పింది. జనాలతో ఆడుకోవద్దు అని చెప్పి. అలాగే ఎవరైనా నష్టపోతే వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్, అంటే ఎవరికైనా వర్కౌట్ అవ్వకపోతే వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయండి, చేసుకోవచ్చు కదా ఇలా కూడా హాయిగా బిజినెస్ని. బెట్టింగ్ యాప్స్ మీద ఎందుకు శివ మీరు క్వశ్చన్ చేయలేదు? మీరు ఒక జర్నలిస్ట్ పొజిషన్లో ఉన్నారు, మీ దగ్గర మైక్ ఉంది, నా దగ్గర మైక్ ఉంది, నన్ను ఎవడ ఆపుతాడని మీరు అన్నారు. ప్రమోషన్ చేసిన వెంటనే మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేదు? జర్నలిస్ట్గా మీకు తెలుసు కదా అది తప్పని. ఎవరైతే ప్రమోషన్ చేస్తారో వాళ్ళందరినీ క్వశ్చన్ చేయొచ్చు కదా. రీసెంట్గా కూడా ఇన్పుట్ అవుట్పుట్ క్వశ్చన్ చేశారు, తను సారీ చెప్పారు కాబట్టి ఇప్పుడు నేను తన పేరు తీసుకోవట్లేదు, కానీ వెంటనే మీరు క్వశ్చన్ చేయొచ్చుగా, మీరు ఫాలో అవుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఎందుకు క్వశ్చన్ చేయలేదు? అది మీకు గుండెల మీద చేసుకుని చెప్పండి, అది స్కామ్ కాదని మీకు తెలియదా? బెట్టింగ్ యాప్స్ తీసేయండి పోనీ, ఇన్పుట్ అవుట్పుట్ లాంటి ట్రేడింగ్ కానీ అవి కానీ చేసినప్పుడు అది మీకు స్కామ్ అని తెలియదా? మీకు కూడా ప్రమోషన్ చేయమని వచ్చుంటాయిగా, నాలంటుడికి వచ్చినప్పుడు మీకు వస్తాయిగా. డబ్బులు పోతాయని చెప్పి ఆ ప్రమోషన్ ఇచ్చినట్టు చెప్పలేదా ఖచ్చితంగా మీ ఫాలోవర్స్ డబ్బులు పోతాయండి అని? అలాంటప్పుడు మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? మీ దగ్గర మైక్ ఉన్నప్పుడు మీరు గట్టిగా క్వశ్చన్ చేసే అర్హత మీకు ఉన్నప్పుడు చేయలేదు. ఎందుకు చేయలేదు తెలుసా? అగైన్ మీకు ఆ కాంటాక్ట్స్ కావాలి. మీరు జనాలను వదిలేశారు, సెలబ్రిటీస్ని పట్టుకున్నారు. ఈ చెయ్యి వదిలేసి ఇది పట్టుకుంటేనే అగైన్ మీకు ఏదైతే పోయిందో మీరు చూసుకోండి. మీ డౌన్ఫాల్లో నడుస్తున్నారు శివ, అన్ని వ్యూస్ పడిపోయినాయి. మళ్ళీ మీకు లెగాలి అంటే కనుక మీ వ్యూస్ ప్రజల చేతులు పట్టుకోండి, ప్రజల వైపు నిలబడండి. సో అదే నెక్స్ట్ సిరి హనుమంత్ వాళ్ళ కోసం చెప్పారు. జాబ్ పోయింది అది అని చెప్పారు. సో ఐ డోంట్ థింక్ సో, జాబ్ పోయేంత ఏం ఉండదు అనుకుంటున్నాను నేను. సో బట్ ఆ వీడియో మీరు ఫస్టే మాట్లాడుకొని, లేదు ఆ ఛానల్ వాళ్ళు మీరంటే ఒకరి కింద వర్క్ చేస్తున్నాం కదా, ఇప్పుడు నేను ఒకరి కింద వర్క్ చేస్తున్నాను, నాకు నచ్చినట్టు నేను ఏదో మెయిల్ చేసేస్తాను, క్లయింట్తో మాట్లాడేస్తానంటే అవ్వదు. సర్టెన్ రూల్స్ నేను ఒబే చేయాలి. బీయింగ్ మేనేజర్ లెవెల్లో ఉండి కూడా నేను చాలా రూల్స్ని చేయాలి. ఏంటంటే నాకు కూడా క్లాసులు బిక్తారు. మీరు ఎంత ఇంపార్టెంట్ యాంకర్ అయినా ఛానల్ కంటూ ఒక గోలు, ఒక విజను, ఒక రోడ్ మ్యాప్ ఉంటుంది కదా, దాని ప్రకారం ముందుకెళ్ళాలి కదా. సో మీరు ముందే మాట్లాడుకొని, ఓకే వాళ్ళు వద్దంటే మీరు ముందే మీ పక్కదానికి వచ్చి చేస్తుంటే అయిపోయింది కదా. ఎందుకంటే మీరు ఈ ఛానల్లో కూడా చేస్తున్నారు కదా విడిగా కూడా, ఎవరు వద్దంటారు? పోనీ నేను చేస్తాను, ఎక్కడ చేస్తాను నా ఛానల్ ఆపేస్తుందంటే ఆపలేదు కదా. ఆ రూల్స్ అయితే ఉన్నాయి కదా మీకు, ఎందుకంటే మీరు మిగతా వాళ్ళతో ఇంటర్వ్యూ చేస్తున్నారు కాబట్టి, ఈ ఛానల్లో పెడుతున్నారు కాబట్టి, మన వీడియో అనేది ఛానల్లో పెడుతున్నారు కాబట్టి. సో అగైన్ ఏంటంటే ఒక రాంగ్ ఎలిగేషన్ వేసి జనాల్ని మభ్యపెట్టి మాయ చేసేసి ఇంకోవైపు తిప్పేసేయడానికి చేసేలా ఉంది. సో హర్షితతో మాట్లాడిన దాంట్లో నాకు అది 2-3 సార్లు కలిసాం, 3-4 కాల్స్ కలిసామన్నారు. కలిసిన ఒకసారైనా డాక్టర్ కోసం అడిగేసి అక్కడే అయిపోయేది, ఇంత దూరం వచ్చేది కాదు. సో ఈ పాయింట్ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్లో మీరు చాలా క్వశ్చన్స్, అంటే ఆ ఇంటర్వ్యూలో కానీ ఎక్కడ కానీ ఎవరైనా అడిగిన క్వశ్చన్స్లో మీరు ఆ క్వశ్చన్స్ అడగలే. ఎంతసేపు చూపించి ఇప్పుడు తీసుకెళ్ళి చూపించండి అన్నారు. ఇప్పుడు గురించి కూడా కాదు, ఇంతకు ముందు వాటి గురించే చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. దాని గురించి అసలు మీరు మాట్లాడాల. ఇంకొక నిమిషం ఆ క్వశ్చన్స్ ఏంటని నేను చెప్తాను. క్వశ్చన్స్ ఏంటంటే మేజర్గా వాళ్ళు అడిగింది కన్సల్టేషన్ ఫామ్ మీద ఒక క్వశ్చన్. అంటే ప్రిస్క్రిప్షన్ అనేది ఎందుకు లేదు, కన్సల్టేషన్ ఫామ్ మీదే అన్నీ ఎందుకు రాస్తున్నారని. అక్కడ మెడిసిన్స్ రాయలేదు ఓకే అని అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి రాయలేదు అనుకుందాం. అయితే నాకు ఏదైతే ట్రీట్మెంట్ ఇచ్చారో అది ఎక్కడ రాస్తున్నారు? ఇప్పుడు ఒకరికి ట్రీట్మెంట్ వర్క్ అవ్వలేదు, తను వేరే చోటకి వెళ్ళింది. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదమ్మా నీ ఫైల్ ఇవ్వు, నీ పేపర్ ఇవ్వు అని అడిగితే వాళ్ళ దగ్గర ఫైలు లేదు, వాళ్ళ దగ్గర పేపర్ లేదు. ఎందుకంటే కన్సల్టేషన్ ఫామ్ అనేది ఇచ్చి ఫిల్ చేసుకొని వాళ్ళ ఫోటో కావాలంటే ఫోటో తీసుకుని మేము ఉంచుకుంటూ ఉంటారు. ఆ కన్సల్టేషన్ ఫామ్ మీద అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అన్ని అందులో రాస్తున్నారు. ఏమైనా సన్ స్క్రీన్ ఇన్క్రీషన్ ఇచ్చినా అక్కడికి తీసుకోమంటున్నారు, అయిపోతుంది. వర్కౌట్ అవ్వక వాళ్ళు వేరే చోటకి వెళ్ళే పరిస్థితి కూడా లేదు, వేరే చోటకి వెళ్ళి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితి కూడా లేదు. పోనీ మీరు ఏమైనా సింపుల్గా ఫేషియల్ చేసి పంపిస్తున్నారా? కాదే, నీడిల్ ఇన్వాల్వ్ అయినవి ఉన్నాయి, ఐవీ డిప్స్ ఇన్సర్ట్ చేస్తూనే ఉన్నాయి, క్రిటికల్ అన్నీ చేస్తున్నారు కదా. మీరు ఎందుకు అడగలేదు ఈ క్వశ్చన్? ఎందుకంటే
మీరు ప్రమోషన్కి వెళ్ళారు కాబట్టి మీరు ఒక మాట కూడా అన్నారు, నేను ప్రమోషన్ చేయలేదు, నాకు వర్కౌట్ అయింది, నేను పెట్టుకున్నాను. ఎలా శివ ఈ మాట అంటారు? నాకు అర్థం కాలేదు. మీరు టీ తాగుతారు, వర్కౌట్ అయింది, నచ్చిద్ది, టిఫిన్ చేస్తారు, నచ్చిద్ది, ఒక చోట కూరగాయలు కొంటారు, నచ్చుతుంది, అవన్నీ పెడతారా? పెట్టరు కదా. జనాలు అగైన్ సైడ్ ట్రాక్. ఇవి మానేయాలి ఫస్ట్. మీరు అది ప్రమోషన్ పర్పస్లో కాకపోతే ఆ వీడియో ఎందుకు పెడతారు? ఎవరైనా సరే మీరు అక్కడికి వెళ్ళి చేయించుకున్నారంటే అది ప్రమోషనే. మా శివ చేయించుకున్నాడు కానీ మేము చేయించుకుంటాను అనుకోవాలని కదా ఆడియన్స్. వర్కౌట్ అయిందని పెట్టుకునేది ఏంది? గట్సిగా ఒప్పుకోండి, ఎస్ ప్రమోషన్, నాకు వర్కౌట్ అయింది, ప్రమోషనే, సింపుల్. సో మీకు ఆ కన్సల్టేషన్ ఫామ్ కానీ, మీకు అసలు ఏం చేశారని కానీ మీరు అసలు దాన్ని కూడా అడిగి ఉంటే మీకు ఎంటైర్ ప్రాసెస్ తెలిసేది. దెన్ మీకు అర్థమై మీరు క్వశ్చన్ చేసేవాళ్ళు. మీరు ఆ పట్టించుకునే స్థితిలో లేరు. మీరు యాజ్ ఎ కస్టమర్ ఆ పేషెంట్గా వెళ్ళదు కదా, మీరు ప్రమోషన్ వెళ్ళారు కాబట్టి ప్రమోషన్ చేసుకుని వచ్చారు. బట్ ప్రమోషన్ చేసే ముందు యాజ్ ఎ పేషెంట్ గాను ఆ యాక్టివిటీ యాజ్ ఎ కస్టమర్ గాను ఎలా వెళ్తుంది అన్న విధంగా మీరు ఆలోచిస్తే మీకు ఇవన్నీ అర్థమవుతాయి. నెక్స్ట్ టైం ఇలాంటివి చేయండి అని చెప్తున్నా నేను. ప్రమోషన్స్ ఎవరిని ఆపద్దని కూడా అన్నా నా వీడియోలో. ప్రమోషన్స్ చేసుకోండి, జనాలకి హానికరమైనవి చేయొద్దు. జనాలకి హానికరం మీకు ఎలా తెలిసిద్దండి? మీరు ఇలా వెళ్తే బేసికల్గా లాస్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది. మీకు అర్థమైంది. తెలంగాణ డాక్టర్ అరిష్టం కనిపించినప్పుడు క్వశ్చన్ చేయండి, డాక్టరా మీరు ఎక్కడ చదివారు ఏంటి అని చెప్పి నవ్వుతూనే అడగచ్చు కదా. సో ప్రిస్క్రిప్షన్ అనేది మిస్ అవుతుంది, లేదంటే సమ్మరీ ఫామ్ అనేది దానికి ఏదైనా పేరు పెట్టండి, అది మిస్సింగ్. దాని గురించి ఏంటి? నెక్స్ట్ చాలామంది కామెంట్స్ చేసింది కానీ లేదంటే మెసేజ్ చేసింది ఏంటంటే వాళ్ళు ఒక దాంతో అంటే పింపుల్స్ అనో లేదంటే పిగ్మెంటేషన్ అనో, నాకు ఎన్ని పదాలు తెలిసినాయి దీనివల్ల, పిగ్మెంటేషన్ అనో యాక్ని అనో వెళ్తే అది కాకుండా ప్రతి ఒక్కరికి గ్లో అప్ పీలింగ్, 5 సెషన్లు గ్లో అప్, 5 సెషన్లు పీలింగ్, 4 సెషన్లకు డబ్బులు కట్టాలి, 1 సెషన్ ఫ్రీ, ఒకేసారి కట్టాలి. ఎందుకు ఎక్స్ట్రా రాస్తున్నారు? క్వశ్చన్ చేయండి. ఇది మిస్ అయ్యారు మీరు. ఇంకా చాలా క్వశ్చన్లు ఉన్నాయి ఇంటర్వ్యూలో, బట్ నేను రేస్ చేసినవి నాకు తెలిసినవి మేజర్ క్వశ్చన్, అందరూ మిస్ అయిన క్వశ్చన్, మీరు అడగాల్సిన క్వశ్చన్ గట్టిగా, దీన్ని తవ్వుకుంటే ఎంత లోతుకైనా వెళ్ళే క్వశ్చన్, నా దగ్గర నేను బలంగా వెళ్ళగలిగే క్వశ్చన్, ఎంత దూరమైనా సరే వెళ్తాను. కావాలంటే మీరు కనుక దీన్ని సాల్వ్ చేసుకోకుండా పెద్ద చేసుకుంటూ వెళ్తే కనుక ఖచ్చితంగా చాలా దూరం వెళ్తాను. దానిలో ఉన్న బొక్కలు కూడా మీకు తెలుసు. హర్షిత కార్తిక్ గారికి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి శివగారు. ఈ పాయింట్ జిఎస్టీ మీ ప్రతి కన్సల్టేషన్ ఫామ్లోనూ ప్రతి చోట రాసింది ఏంటంటే 10,000 క్యాష్ అయితే 11,800 క్యాష్ కానీ కార్డు కానీ స్వైప్ కానీ కార్డు స్వైప్ కానీ స్కాన్ కానీ అయితే అని. జనాల తప్పు కూడా ఉంది, జనాలు కూడా ఉందలేండి. వాళ్ళు 1,800కి ఇదయ్యి 10,000 క్యాష్ కట్టేశారు. అందరూ మిస్ అయింది ఏంటంటే ఈ 10,000 క్యాష్ 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 బ్లాక్ మనీ. అవునా కాదా? జర్నలిస్ట్గా మీరు చెప్పండి. అసలు ముందు ఇలాంటి ఆప్షన్ ప్రజలకు ఇవ్వచ్చా? తప్పు కదా అది? మీకు ఒకవేళ జనాలకు డబ్బులు ఎక్కువైపోయినా మీరు 10,000కి రౌండ్ అప్ చేసుకొని 8,200 మీ ట్రీట్మెంట్ పెట్టుకొని 1,800 జిఎస్టీ పెట్టుకోండి. జిఎస్టీ ఎగ్గొట్టి ఆప్షన్ ఇస్తారా జనాలకి? తప్పు కదా? జగ్గొట్టి ఏం చేశారు? 10,000 మీరు మీ బ్లాక్ మనీలో వేసుకున్నారు. అలా ఎన్ని 10,000 ఎన్ని బ్రాంచ్లు? అగైన్ ఇది అట్లీస్ట్ మీకు ఇక్కడ ఉంది విజయవాడ లాంటి చోట. నాకు కొంతమంది చెప్పింది ఏంటంటే అసలు క్యాష్ ఆప్షనే ఉంది, జిఎస్టీ అన్న ఆప్షనే లేదు అసలు. ఖచ్చితంగా వెళ్ళి బయటికి వెళ్ళి క్యాష్ తీసుకుని డ్రా చేసి ఇవ్వాల్సిందే. అది 60,000 70,000 ఒకేసారి కట్టించుకునే ఉన్నాయి. 1,20,000 1,40,000 2.5 లక్షల ప్యాకేజ్ ఒకటి. స్కిన్ ఛాంపియన్ అంటే ఏదో 1,50,000 90,000 అంతా ఉంది అది కూడా. అలా ఎన్ని ప్యాకేజీలు ఎన్ని డిఫరెంట్ నేమ్స్తో మీరు జిఎస్టీ ఎగ్గొట్టడానికి క్యాష్ కట్టించుకున్నారు. అది మీ కన్సల్టేషన్ ఫామ్ మీద రాసున్న ఉన్నాయి ప్రూఫ్లు. ఇది అడగండి, ఫస్ట్ క్వశ్చన్ ఇది పెట్టండి. ఎందుకంటే ఇది గవర్నమెంట్కి మనీ లాస్. ఇది కనుక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తే దాని తర్వాత మీరు ఈ డబ్బుని ఎలా సబ్మిట్ చేశారు, ఇన్కంలో ఎలా చూపించారు, అసలు చూపించారా లేదా, అసలు ఎలా కట్టించుకున్నారు. చాలా బ్రాంచెస్లో మీరు అసలు జిఎస్టీ నెంబర్లు ఇప్పుడు డిస్ప్లే చేస్తున్నట్టున్నారు. అది అడిగిన రోజు శివ అప్పుడు మీరు అడిగి వాళ్ళ చేత ఆన్సర్స్ చెప్పించండి. వాళ్ళు తప్పు చేశారు ఈ విషయంలో, ఆన్సర్ చెప్పడం కాదు, నేను ఇప్పుడు రాసేస్తాను. ఒప్పించండి ఆ తప్పుని, ఆ ప్రూఫ్లు పట్టుకోండి, ఒప్పించండి వాళ్ళ చేత. మీకు ఈజీగా వస్తాయి మీరు ఆ పాయింట్ మీద నిలబడితే. దెన్ మనం మాట్లాడదాం ఇంకా గట్టిగా. ఆ విషయాలకు లోతుగా వెళ్ళండి, మీకు మతిపోయే అంశాలు తెలుస్తాయి. ఇంకో కొన్ని విషయాలు ఉన్నాయి. ప్రొడక్ట్స్ కాస్ట్, ప్రొడక్ట్ 50 రూపాయలకు కొన్నారు, 60 రూపాయలకు కొన్నారు అని చెప్పి, కానీ ఎవరు ప్రూవ్ చేయాలి ఎంత మటుకు వాళ్ళు ఎంత కొన్నారు ఏంటని చెప్పి. నేను ప్రూవ్ చేయగలను, సరేనా? బట్ ఏంటంటే ప్రాబ్లం, నేను ఆడియన్స్ కూడా చెప్తాను, ఒక ప్రోడక్ట్ని వాళ్ళు ఎంతకైనా కొనవచ్చు, ఎంతకైనా అమ్మచ్చు. సర్టెన్ థింగ్స్ వాళ్ళు ఒబే చేస్తే లాలో ఇది అలౌడ్. 50 రూపాయల ప్రోడక్ట్ని వాళ్ళు 1,000 రూపాయలకు కూడా అమ్మచ్చు, లాలో ఉంది. నేను దాని గురించి స్టడీ చేశాను.
సో దానికి ఒక పర్టికులర్ బ్రాండింగ్ చేసిన ఒక పర్టికులర్ ఒక ఇంగ్రీడియంట్ చేంజ్ చేసిన ఏదైనా చేస్తే ఏదో ఒక దానికి ఒక షేప్ తీసుకొస్తే వాళ్ళు 50 రూపాయలది కొన్నది 10,000 1000 రూపాయలకి 2,000 కూడా అమ్మచ్చు. సో దాన్ని మనం ఎథికల్గా క్వశ్చన్ చేయగలం, మీరు ఎందుకు ఇంత ఎక్కువగా అమ్ముతున్నారు, బట్ ఇట్స్ స్టిల్ లీగల్. నేను ఆడియన్స్ కూడా చెప్తున్నా, ఇది కాయిన్కి రెండో వైపు మాట్లాడటం అంటే. సో అది మ్యాటర్. ఇంకా ఉన్నాయి, మీరు ఫస్ట్ ఇవి అడగండి, తర్వాత ఇంకా వస్తాయి, అవి కూడా అడగండి. మీకు కుదిరితే దాని మీద వీడియో చేయండి, జనాలకు క్లారిటీ ఇవ్వండి చాలు. జనం కోసం ఆలోచిద్దాం, మీరు కానీ నేను కానీ అంతే. ఇందులో నాకైతే మాత్రం ఏ స్వలాభం లేదు బ్రో, నేను రాసిస్తా. అవసరమైతే రూపాయి తీసుకుని వీడియో చేయాల్సిన రోజు వస్తే ప్రాణం తీసుకుంటాను బ్రో. గట్టిగా ఉంటుంది, పెద్దగా ఉంది లైన్, ఇది దారుణంగా ఉంది నాకు కూడా తెలుసు. కానీ అలాంటి సిచ్యువేషన్ వస్తే డబ్బులు తీసుకుని వీడియోలు మాత్రం చెయ్యం, అవసరం లేదు. ఆ రోజు వస్తే అడుక్కు తింటాను, కానీ అవసరమైతే నా ఫాలోవర్స్ 4 స్కాన్ క్యూఆర్ కోడ్ పెట్టి దరిద్రమైన ప్రమోషన్లు, డబ్బుల కోసం వీడియోలు చేయడాలు ఇలాంటి చెయ్యం. మీరు అలాంటి స్టేట్మెంట్లు ఇచ్చేటప్పుడు మాత్రం ఎవరైతే మిమ్మల్ని చెప్పుతో కొడతానో లేదా కొడతానని ఏదైతే డైలాగ్ వేసారో, మీరు దాన్ని జనరలైజ్ చేసి అలా తీసుకున్నారో, మీరు ఆ తప్పు చేయకండి. వాళ్ళ పేర్లు పెట్టి చెప్పండి, పద్ధతిగా ఉంటుంది, పద్ధతికి వెళ్ళిపోతుంది. అనవసరంగా లేనిపోయిన ఎలిగేషన్స్ అందరి మీద డ్రా చేసినట్టు ఉంటుంది. అది మీ వీడియో కన్నా స్టిల్ నేను చెప్తున్నా, నా వీడియోని ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మీకు కూడా అలాగే అనిపిస్తుంది. సరే, ఎవరైతే చూసారో మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. దాంతోపాటు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆనంద్ వ్యూస్.